నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం. ప్రచారం అంటే తమను పొగుడుకోవడము, తమను తాను గొప్పగా చూసుకోవడమే కాదు, ఇతరులను విమర్శించడం అనేది ఇంతవరకు జరిగింది. కానీ విమర్శ స్థాయి బురద చల్లడం వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రత్యర్థులను ఏమాత్రం స్పేర్ చేయకుండా వారి బలహీనతల మీద కొట్టేటువంటి అంశాలు ఇవాళ చాలా అన్ని పత్రికలను చోటు చేసుకున్నాయి. సో తెలంగాణ ఎడిషన్ ముందు చూద్దాం. ఈనాడు వజ్రాయుధంగా మారుదాం, దేశం దిశ మారుదామని సాధారణంగా ఎప్పుడు మాట్లాడే మాటలే కేసీఆర్ మాట్లాడారు. అట్లాగే భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు అంటూ, సో బీజేపీ కురువృద్ధుడు పెదవి విప్పడం కాదు కలం పెట్టారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన బ్లాగ్లో చేసినటువంటి కామెంట్స్ ప్రకంపనలు పుట్టించాయి. నరేంద్ర మోడీ కూడా స్పందించారు. వారిని పార్టీ ఎప్పుడు అలా చూడలేదు, పార్టీ వ్యవస్థాపక నేత అద్వానీ వ్యాఖ్యలు అని. సో అది నేరుగా నరేంద్ర మోడీని హిట్ చేసేటువంటి అంశం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకని ఈనాడు చాలా జాగ్రత్తగా పైన తీసుకొచ్చి వేసింది. ఇక మాయావతి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నటువంటి ఫోటోగ్రాఫ్ని, వార్తని కూడా చాలా ప్రామినెన్స్ ఇచ్చి ప్రచురించింది. ఈనాడు జగన్ వెనకేసుకు రావద్దు అని తనకు అనుకూలమైనటువంటి లీడ్ని తీసుకుని రాసుకుంది. మీరు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడున్న ఆయన ఇంటిని సీజ్ చేసుకోవచ్చు, ఓటుకు నోటు కేసును తిరగదొడవచ్చు. అంతేగాని అవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు మీద కక్షతో జగన్కు మద్దతు ఇస్తే నేను మొన్నటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడతా, ఆంధ్ర ప్రజలు వేరు పాలకులు వేరుని గుర్తించుకోవడానికి కేసీఆర్కి స్టన్ వార్నింగ్ లాగా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అది కూడా హైదరాబాదు గడ్డ మీద నుంచి మాట్లాడడం అనేది విశేషం. దాన్ని చాలా ఒడిసిపెట్టి ఈనాడు తనకు అనుకూలమైనటువంటి హెడ్లైన్స్తో ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికి అద్వానీ వర్సెస్ మోడీ వాళ్ళ వివాదాన్ని ప్రామినెంట్గా క్యారీ చేసింది. రాజకీయ విరోధులపై దేశద్రోహం ముద్ర తప్పు అనేటువంటి హెడ్లైన్తో ఈ అంశాన్ని క్యారీ చేసింది. ఇక అట్లాగే ఎల్బీ స్టేడియం సభలో మాయకు పవన్ పాదాభివందనం చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ని నిన్న కూడా ఇలాంటి ఫోటోగ్రాఫ్ చూసాము. మళ్ళీ ఎల్బీ స్టేడియం సభావేదిక మీద కూడా సో పవన్ బెహన్జీకి పాదాభివందనం చేస్తున్నారు. కేసీఆర్ ఏపీలో వేలు పెట్టొద్దు అనేటువంటి హెడ్లైన్ కింద దాన్ని క్యారీ చేశారు. ఇక సాక్షి విషయానికి వచ్చేసరికి మౌనం వీడిన అద్వానీ అనేటువంటి అంశంతో ఏకీభవించిన వారిని శత్రువుగా బీజేపీ చూడలేదు. పార్టీ వ్యవస్థాపక దినం సందర్భంగా బ్లాగ్లో సందేశం ఇది ఎవరినో హిట్ చేసినట్టు కానీ మోడీని గిచ్చినట్టు కానీ అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా సో బీజేపీ అంటే నరేంద్ర మోడీకి పెద్దగా నష్టం కలగకుండా ఇచ్చే ప్రయత్నం చేసినట్టుంది. అట్లాగే కేంద్రం సహకరించకపోయినా బయ్యారం ఆగదు అనేటువంటి హెడ్లైన్ కింద సాధారణమైనటువంటి పద్ధతిలో కేసీఆర్ వార్తని క్యారీ చేసింది. అక్కడ టీడీపీ ఎంపీ మురళీమోహన్పై కేసు నమోదు. 2 కోట్లతో దొరికిన జైబేరీ ఉద్యోగులు రాజమండ్రికి తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులను తెలంగాణలో చాలా ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఎందుకోసం అంటే తెలుగుదేశానికి వ్యతిరేకమైనటువంటి వార్త కాబట్టి. ఇక నమస్తే తెలంగాణ చూస్తే దేశగతిని మార్చే ఓట్లు, మీ ఓటు దేశ భవిష్యత్తును నిర్దేశించాలి అని కేసీఆర్ అనేటువంటిది చాలా ప్రామినెంట్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే మోదీ హైదరాబాద్కి ఏం చేశావని కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి వార్తను కూడా క్యారీ చేశారు. ఎంతకు మించి ఇతర వార్తలు పెద్దగా ఏమీ లేవు. ఏపీకి డబ్బుల మూటలు పోతున్నాయి, బ్యాలెట్ వింగ్ ఎందుకు కట్టల పాములు అనేటువంటి ఒక వార్తను కూడా ప్రామినెంట్గా క్యారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ల విషయానికి వచ్చేసరికి సో ఈనాడు సో ఊహించినట్టుగానే చంద్రబాబు హెడ్లైన్ టాప్లో ఉంటుంది. ఏ మారితి 30 ఏళ్ళు వెనక్కి, చెల్లెమ్మలు తమ్ముళ్ళు ఆలోచించి ఓటేయాలి, మోదీ కేసీఆర్ జగన్ల అధర్మ యుద్ధాన్ని తిప్పికొట్టాలి. సో దీన్నే తిప్పి చెప్తున్నారు ప్రతిరోజు. వారు దాడులు చేస్తే 10 సీట్లు ఎక్కువ గెలుస్తా, నాది యజ్ఞం వారిది భాగ్యం అని. వారు దాడులు చేస్తారని ఈయనే ముందుగా కవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. రోజు దాడులు చేస్తారంటూ. సో కాబట్టి ఒకవేళ అలాంటివి జరిగితే నాకే ఎక్కువ ఓట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు చేసినటువంటి స్టేట్మెంట్ ప్రామినెంట్గా కనిపిస్తుంది. ఇక అమరావతి, పోలవరం భాజపాతోనే సాధ్యమని అమిత్ షాకు సంబంధించిన వార్తను కూడా ఈనాడు కొంచెం మరి పక్కన పెట్టకుండా క్యారీ చేసింది. అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూడా భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు అనేటువంటి వార్తని ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో కూడా క్యారీ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి సో ఒక తెలుగుదేశం బ్రోచర్ లాంటిది ఒకటి ప్రచురించింది. నీళ్లు వదులుకుందామా అంటే పోలవరం 70% పనులు పూర్తయ్యాయి, టీడీపీ హయాంలో సర్కారు చేపట్టినటువంటి 62 కార్యక్రమాలు ఉన్నాయి, సో ఇంత ఖర్చు చేశాము, మధ్యలో ఆపేస్తే మనకే నష్టం, ఆంధ్రుడా ఆలోచించంటూ ఒక ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ కూడా ఇంత అద్భుతమైన బ్రోచర్ని రిలీజ్ చేయదు. దాంతోపాటుగా
చెల్లెమ్మ చేతికి పసుపు కుంకుమ అనేటువంటి వార్తను కూడా ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి మరొక ప్రచురించకూడని ఒక వార్తని ప్రచురించింది. చాలా లక్ష్మీ పార్వతిపై వేధింపు ఫిర్యాదు, ఆమె నన్ను లైంగికంగా వేధిస్తోంది, ఠాణాలో వినుకొండవాసి కోటి కంప్లైంట్ అంటూ ఆమెని చాలా బ్యాడ్ టేస్ట్తో ఉన్నటువంటి వార్తని అతను ఎవరో వచ్చి లక్ష్మీ పార్వతి మీద చేసినటువంటి వార్తని ప్రామినెంట్గా క్యారీ చేసింది. అలాగే అది తెలంగాణ ఎడిషన్లోనూ కూడా చాలా ప్రామినెంట్గా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఒక స్త్రీ పురుషుని వేధించడం, అదిగో పైపెచ్చు వయసు పైబడ్డ స్త్రీ ఒక యువకుడిని వేధించడం, ఇవన్నీ ఇవాళ ఎన్నికల ముందే, అది కూడా లక్ష్మీ పార్వతి ముందే ఎందుకు రావాల్సి వచ్చిందంటే బహుశా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇంపాక్ట్ అట్లా కౌంటర్ ఇవ్వాలనేటువంటి తాపత్రయంతో ఏ స్థాయికి దిగజారో కొంత మనకి అర్థమవుతుంది. సో ఆ ఫిర్యాదుదారు ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లు అవన్నీ వెరిఫై చేయకుండా, అలాగే లక్ష్మీ పార్వతి మీద రాసేటప్పుడు ఆవిడ వెర్షన్ కూడా తీసుకోకుండా ఆవిడ ఫోటోగ్రాఫ్తో ప్రచురించడం అనేది నిజంగానే తీవ్ర అభ్యంతరకరం పత్రికా విలువల రీత్యా. సో సాక్షి విషయానికి వచ్చేటప్పటికి, జగన్ అనే మీ బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తని జనంతో సహా వేసుకున్నారు. అట్లాగే ఇక అనుకూలమైనటువంటి వార్తలను కూడా వేసుకున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి జనరల్గా ఇద్దరు ప్యాకేజ్ ఉంటుంది కదా, ఇద్దరు మాతృమూర్తి సోదరి ఇద్దరు యొక్క స్పీచెస్ ఉంటాయి. వాళ్ళు చిన్న ఫోటోగ్రాఫ్స్ వేసి వాళ్ళకి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అది ఫస్ట్ పేజ్లో ఇలాగా రెగ్యులర్ రొటీన్గా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత ఓటేసే ముందు ఆలోచించండి అంటున్నారు విజయమ్మ. చంద్రబాబు లాంటి అన్న ఎవరికి వద్దు అంటున్నారు షర్మిల. వీటికి సంబంధించినటువంటి వార్తల్ని చాలా ప్రామినెంట్గా సాక్షి క్యారీ చేసింది. ఇక హిందూ విషయానికి వచ్చేటప్పటికి సర్వే ఇచ్చింది. CSDS లోక్నీత్ సర్వే సంబంధించింది. ఇది బాలకోట్, కోటా అండ్ షాప్ ఫర్ ఫార్మర్స్ గేవ్ PM ఎ బూస్ట్. సో నరేంద్ర మోడీ రేటింగ్స్ ఈ మధ్య పెరిగాయి. దానికి కారణము బాలకోట్లో మన వైమానిక దళం చేసినటువంటి ఉగ్రవాద స్థావరం మీద చేసిన దాడి, అదేవిధంగా EBCలకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇచ్చినటువంటి 10% కోటా, అట్లాగే నేరుగా రైతుల ఖాతాలో వేసేటువంటి నగదు, ఈ మూడు కూడా PM నరేంద్ర మోడీ యొక్క రేటింగ్స్ను పెంచాయి అనేటువంటి అంశాన్ని తీసుకుంది. ఈ సర్వే జనవరి 7, ఫిబ్రవరి 26 మధ్యన చేసింది. CDS లోక్నీత్ సర్వే ఫైండ్స్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ రఫేల్ న్యాయ్. సో అయితే రఫేల్ కుంభకోణానికి సంబంధించి, అలాగే కాంగ్రెస్ తెచ్చినటువంటి పథకం న్యాయ్ 6,000 రూపాయలు కుటుంబానికి వేసేటువంటి, పేద కుటుంబానికి వేసేటువంటి పథకం, ఈ రెంటి యొక్క ఇంపాక్టు చాలా తక్కువగా ఉంది అనేటువంటి భావాన్ని కూడా ఈ సర్వే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరో జాతీయ పత్రిక అయినటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా విషయాన్ని తీసుకున్నట్టయితే, అద్వానీ సంబంధించినటువంటి వార్తని చాలా ప్రామినెంట్గా వేసింది. దోస్ హు డిజగ్రీ విత్ BJP ఆర్ యాంటీ నేషనల్. అద్వానీ ఎవరైతే భారతీయ జనతా పార్టీతో విభేదిస్తారో వారిని జాతి విద్రోహులుగా చిత్రించడం, దేశద్రోహులుగా చిత్రించడం తగని పని అని అనగానే PM అగ్రీస్ ఎస్పెషల్లీ ఆన్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అని. సో దీనిని మన అద్వానీ వ్యాఖ్యల్ని తనకు అనువైన పద్ధతిలో మలుచుకుంటూ దేశం ముందు, తర్వాత పార్టీ, తర్వాతే వ్యక్తిగత స్వార్థం, వ్యక్తి అనేటువంటి ఒక ప్రయారిటీని ఆయన పెట్టి అద్వానీజీ ఇదే స్పిరిట్తో మాట్లాడారని తన ప్రతిపదార్థాన్ని అద్వానీ పద్యానికి అంటగట్టారు నరేంద్ర మోడీ. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చినప్పుడు, నాట్ యాంటీ నేషనల్ ఇఫ్ యూ డిజగ్రీ LK. మీరు కనుక విభేదిస్తే మీరు జాతి వ్యతిరేకులు అవ్వరు. మోడీ సేస్ అద్వానీ సమ్డప్ ఎసెన్స్ ఆఫ్ BJP. నిజంగానే భారతీయ జనతా పార్టీ సారాంశాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పారు అని నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన చాలా జాగ్రత్తగా తనకి అన్వయించుకుంటూ చెప్పారనేటువంటి అంశాన్ని ఇందులో వ్యాఖ్యానించారు. సో ఇవి నేటి దినపత్రికలో వార్తలు. ఇక ది కామెంట్ విషయానికి వచ్చేటప్పటికి ప్రధానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ప్రధాని అభ్యర్థిత్వం ఒక పక్కన ఒక సర్వే, మరొక పక్కన అద్వానీజీ కామెంట్స్. సో BJP వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఒక బ్లాగ్లో ఆయన వ్యాసం రాశారు. 5 ఏళ్ల తర్వాత కలం పట్టుకున్నారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఒక
సత్సాంప్రదాయం ఉంది. భారతీయ జనతా పార్టీకి జై కొట్టిన వాళ్ళు, భీదించిన వాళ్ళని రాజకీయ విరోధులుగా, రాజకీయ శత్రువులుగా మాత్రమే చూస్తుంది తప్ప జాతి విద్రోహులుగా అనగా దేశద్రోహులుగా మాత్రం చూడదు అని ఈ సందర్భంగా చెప్పాల్సి వచ్చింది. అది ఎవరిని ఉద్దేశించి అన్నారో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అది నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నది. నిజానికి బాలకోట్ గురించి ఎవరు మాట్లాడినా అసలు అక్కడ దాడి జరగడం నిజం, దాడి జరిగిందంటున్నారు. ఉగ్రవాద స్థావరం మీద దాడి చేశారా, వాళ్ళు చేస్తే ఎంతమంది చనిపోయారు, అసలు ఎవరన్నా చనిపోయారా, ఎవరూ చనిపోదలేదంటున్నారు, ఎంతమంది చనిపోయారో లెక్క చెప్పమని అడిగినన్న పాపానికి వారిని దేశద్రోహులు అన్నటువంటి నరేంద్ర మోడీ గురించి ఇటీవల ప్రతిపక్షాలు విమర్శించడం సహజమే. కానీ దాదాపు అదే స్థాయిలో అద్వానీజీ విమర్శించడం నరేంద్ర మోడీని కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకటి అయితే అద్వానీ ఇప్పుడు ఎందుకు విమర్శించాలి ఎన్నికల ముందు అన్నది మరి పార్టీకి నష్టం కాదా, ఇవి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే ఇటీవల కాలంలో ఆయనకి పార్లమెంట్ ఎంపీ టికెట్ ఇవ్వకుండా కూడా పక్కన పెట్టినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. దానివల్ల ఆయన కోపం ఉండడానికి సహజమే. ఇక నరేంద్ర మోడీకి సంబంధించి వచ్చినటువంటి సర్వే మనం చూసినట్టయితే అది లోక్నీత్ సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే కనుక మనం చూస్తే అందులో ఈ 3 అంశాలు ప్రధానంగా నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ని పెంచాయి అనేది. అది ప్రధానంగా ఇది ఒకటి బాలకోట్, అది అక్కడ ఎవరు చనిపోయారా లేదనేది పక్కన పెడితే బాలకోట్కి సంబంధించినటువంటి దాడులు ఆయనకి రేటింగ్స్ పెంచాయి. దాంతోపాటుగా రైతుల ఖాతాలో నేరుగా నగదు వేసేటువంటి పథకం కూడా ఆయన రేటింగ్స్ని బాగా పెంచాయి. ఇదన్నీ ఒక ఎత్తు. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా 10% ఇవ్వడాన్ని ఓట్లు పెంచాయి. జనరల్గా ఇవి ఒక ప్రక్కన మధ్యతరగతి వర్గం పట్ల, మధ్యతరగతి వర్గం భారతీయ జనతా పార్టీకి ఆలంబనంగా ఉంటుంది, నగర మధ్యతరగతి వర్గం. కానీ అదే మధ్యతరగతి వర్గం కొన్ని అంశాలలో ఇబ్బందికి గురైంది. నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోడీ పాలన తప్పు పట్టింది. అలాగే కొన్ని సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి, సిబిఐ, ఆర్బీఐ అనే అంశం పట్ల మధ్యతరగతి చదువుకున్న మధ్యతరగతి వర్గంలో ఎక్కువ ఆందోళన కలిగాయి. మళ్ళీ వీరందరినీ ఒక ఉద్వేగానికి గురి చేసేటువంటి బాల్కోట్ దాడి, అలాగే దాంతోపాటుగా వీరికి సాంత్వన కలిగించేటువంటి ఈబీసీ, అట్లాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి సంబంధించిన రిజర్వేషన్స్, మొత్తం అందరూ సానుభూతి కురిపించేటువంటి రైతుకు సంబంధించి నగదు సాయం, వీటన్నిటి రీత్యా భారతీయ జనతా పార్టీకి ఆలంబనగా ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాన్ని, మధ్యతరగతి రైతులని మళ్ళీ తిరిగి పొందడానికి చేసినటువంటి నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం ఈ సర్వేని విశ్వసించాల్సి వస్తే పెరిగిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి న్యాయ పథకం ఇటీవల కాలంలోనే వచ్చింది. దాన్ని మరి అందులో పరిగణనలోకి ఏ మేరకు తీసుకున్నారనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్కు సంబంధించినటువంటి పథకం ఇది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. అట్లాగా రఫేల్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ పెద్దగా లేదు. అలనాటి బోఫోర్స్ ఇంపాక్ట్ లాగా ఇవాళ రఫేల్ ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ మీద లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో చేస్తుంది. అయితే కేవలం భారతీయ జనతా పార్టీకి ఓట్లు నరేంద్ర మోడీని చూసే వేస్తారా, లేకపోతే ఆ స్థానిక ముఖ్యమంత్రుల్ని, స్థానిక నేతల్ని కూడా చూసేటువంటి వేసే అవకాశం ఉందా? కాబట్టి ఇంత మరి రేటింగ్స్ ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినటువంటి 3 రాష్ట్రాలలో, ఉత్తరాదిని జరిగిన 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు వైఫల్యం చెందింది? అందుకు నరేంద్ర మోడీ కారకులు కారా, లేకపోతే ముఖ్యమంత్రులు మాత్రమే కారకులు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉదయిస్తాయి. అయితే ఈ సర్వే పరిధులు ఇవి ఉన్నట్టుగా లేవు. కాకపోతే కొన్ని అంశాలకు కట్టుబడి మాత్రమే ఈ సర్వే చేసిందని దాని మెథడాలజీలో కూడా పేర్కొంది. మొత్తం మీద ఈ సర్వేకి ఇంత ప్రాధాన్యం రావడానికి ఒక కారణం ఏంటంటే ఎప్పుడూ నరేంద్ర మోడీని క్రిటికల్గా చూపేటువంటి హిందూ దినపత్రిక ఈ సర్వేని ప్రచురించటం. మొత్తానికి రేటింగ్స్లో ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో రేటింగ్స్లో రాహుల్ గాంధీ కన్నా నరేంద్ర మోడీ పైన ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ పార్టీలు ఇతర అంశాలు చూసినప్పుడు అది క్రైసిస్లో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంటుంది. ఒక నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని రక్షించగలరా? చూద్దాం. ఇది ఇవాళ కామెంట్. ఇక దీనికి సంబంధించి వృద్ధ కక్ష, అద్వానీ మర్చిపోవడం లేదు, కక్ష అలాగే ఉండిపోయింది ఆయనకి. కాబట్టి ఒక వృద్ధుడి కక్ష ఎట్లా ఉందో చూడండి.
జైకొట్టని వారంతా అవుతారా ద్రోహులు, జైకొట్టని వారంతా అవుతారా ద్రోహులు, అడిగారు అద్వానీ కదుపుకుంటూ పావులు, అడిగారు అద్వానీ కదుపుకుంటూ పావులు, ఉలికిపడ్డ మోడీకి వచ్చింది కోపం, ఉలికిపడ్డ మోడీకి వచ్చింది కోపం, పొగట్టలా మలుచుకొని నవ్వారు పాపం, పొగట్టలా మలుచుకొని నవ్వారు పాపం. కాబట్టి నరేంద్ర మోడీకి వేరే మార్గం లేక పొగట్టలా మలుచుకున్నారు. దేశ ద్రోహానికి ఆయన నిర్వచనం ఇచ్చారు. కానీ అదే అద్వానీ ఒకప్పుడు దేశభక్తి అంటే రామభక్తి, రామభక్తులు కాను వారు దేశభక్తులు కారు అన్నంత స్థాయికి ఆ ఉద్యమాన్ని తీసుకుపోయారు. ఇవాళ దేశభక్తిని అద్వానీ సరికొత్తగా నిర్వచిస్తున్నారు. మళ్ళీ ఇదే అద్వానీ ఒకప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ ది నేషన్, మన గాంధీ ఎట్లాగ అనుకుంటామో ఆ పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని జిన్నా అని అనుకుంటారు. జిన్నా భారతదేశానికి వ్యతిరేకంగా భావించేటువంటి జిన్నాని అక్కడ ఆయన అద్వానీ దేశభక్తుడిగా కూడా కీర్తించిన నేపథ్యం అద్వానీకి ఉంది. సో అద్వానీజీ వ్యాఖ్యలు కూడా అవసరాన్ని బట్టి మారతాయా? ఇది ఈనాటి పేపర్ టు పేపర్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. బాయ్.